పునీత బెనెడిక్ట్ వారు విన్నాం కదా. పునీత బెనెడిక్ట్ వారట ఒకసారి తన కాలంలో పొలాల గుండా గుర్రం మీద వెళ్తూ ఉన్నాడట. వెళ్తూ ఉన్న సమయంలో ఒక రైతు, ఆ పొలంలో పనిచేసుకునే రైతుని బెనెడిక్ట్ వారు చూసి, అయ్యా బాగున్నావా అని అడిగాడట. రైతు, పని చేసుకునే రైతు నిలబడి, ఏం బాగుండడం అయ్యా, మా జీవితం చూడు, పొద్దున్న లేస్తే కష్టపడాలా, ఒళ్ళొంచి పని చేయాలా అని తన కష్టాలను చెప్తూ ఉన్నాడట. చెప్తూ చివరికి ఈ విధంగా అన్నాడు, మీ పనే ఉందయ్యా, రోజుకి 3 సార్లు 4 సార్లు ప్రార్థన చేసుకుంటారు, తిండి 3 సార్లు మీ టేబుల్ మీదకి వస్తుంది, బాగా తింటారు, బాగా ప్రార్థన చేసుకుంటారు, మీ పని బాగుందయ్యా అన్నాడట రైతు. అప్పుడు బెనెడిక్ట్ వారు తన గుర్రాన్ని దిగి ఈ విధంగా రైతుతో చెప్తూ ఉన్నాడు, అయ్యా నీకు కష్టాలున్నాయి సరే, బాధలున్నాయి సరే, రోజు పొద్దున్నే ఈ పొలంలో దిగి పనిచేస్తే కానీ తినటానికి తిండి ఇంట్లోకి రాదు, ఒప్పుకుంటా కష్టాలున్నాయి. కానీ నువ్వు అంటూ ఉన్నావు కదా, మా జీవితం ఏముంది, రోజుకి 3-4 సార్లు జపం చెప్పుకుంటే తినటానికి తిండి వచ్చాయని. అయితే నీకు ఒక సవాల్. ఇప్పుడు బెనెడిక్ట్ వారు అన్నారు, సరే ఒకసారి పరలోక జపం చెప్పయ్యా, పూర్తిగా ఈ పరలోక జపాన్ని ఏ శోధన లేకుండా చెప్తే ఈ గుర్రం నీదే అన్నాడట. అప్పుడు ఆ వ్యక్తి, ఆ రైతు పరలోక జపం మొదలుపెట్టాడు. పరలోకమందున్న మా తండ్రి మీ నామం పూజింపబడునుగాక అని అడిగి చెప్పగానే బెనెడిక్ట్ వారి కళ్ళు చూసి, ఆ గుర్రం మాత్రమేనా, గుర్రం మీద కూర్చున్న అదేమంటారు కళ్ళమాసి ఏదో కూర్చుంటారు చూడు దాని మీద, అది కూడా ఇస్తావా నాకు అన్నాడట. చూడండి, ప్రార్థన చేయడము ఎంత కష్టతరమైందో.